CMR Shravanam sale up to 61% off. చిత్ర పరిశ్రమలో మీరు చాలా పోస్ట్స్ నిర్వహించారు. చాలా బాధ్యతలు నిర్వహించారు. అయితే చిత్రపురి కాలనీ అనేటువంటిది మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ కూడాను ఒక సమస్యాత్మక కాంట్రవర్షియల్ గానే నడుస్తూ ఉంది. కొన్ని ఈ మధ్య అందులో దాదాపు అందరి మీద కేసులు అందరికీ తెలిసిన సీక్రెట్ కాదు. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజున దాన్ని సాధించుకొచ్చిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి కొంతకాలం నిశ్శబ్దంగా ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకోబోయినటువంటి ప్రభుత్వం మళ్ళీ తిరిగి తీసుకోబోయినటువంటి పరిస్థితుల్లో నుంచి దాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి ప్రముఖుల్లో మీరు ఒకరున్నారు. నేనే ఇంకిద్దరు లేరు అక్కడ. ఓకే, అది ప్రభాకర్ రెడ్డి గారు అంటే అది తెచ్చింది మాత్రం నేను కాదు. ఆ మహానుభావుడు కష్టపడి 67 ఎకరాలు తీసుకొచ్చాడు. సరే, చేజారిపోతున్న సమయంలో చేజారిపోతున్న సమయంలో కాదు, ఆల్రెడీ ఆర్డర్స్ హావ్ బీన్ ఇష్యూడ్, వెనక తీసేసుకుందాం. అంటే సొసైటీ యాక్ట్ ఏంటంటే మీరు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేయకపోతే దే కెన్ టేక్ బ్యాక్ ద ల్యాండ్. గవర్నమెంట్ ఇచ్చింది కదా, తక్కువకి రూపాయికి 20 పైసలకి 10 పైసలకి ఇచ్చిన ల్యాండ్ కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అప్పుడు నేను మీకు వేరే చోట ఇస్తాను దూరంగా, ఇది మాకు ఇచ్చేసేయండి, నేను ఐ కెన్ యూజ్ ఫర్ గుడ్ పర్పస్ అన్నాడు. అప్పుడు ఫెడరేషన్ వాళ్ళందరూ 5,000 మంది ఎంతమంది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి నా పేరు చెప్పినట్టున్నారు. అదేంటి ఆయన సినిమా యాక్టర్ కదా, అసలు మీరేమో ఆయన మూవీ ఆర్టిస్ట్ మెంబరు, మీదేమో వర్కర్స్, మీకు ఎట్లా చేస్తాడంటే లేదండి ఆయన ఆల్రెడీ ఇప్పుడు సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నాడు, తర్వాత మాకు కూడా చాలా మంచి పనులు చేశాడు, ఆయన మీద నమ్మకం అన్నారు. అప్పుడు నాకు డైరెక్ట్గా ఆర్డర్స్ ఇష్యూ చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. పిఎస్సి వర్కింగ్ కమిటీ చైర్మన్ అని చెప్పి పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ అనమాట. ఇక నేనే హోల్ అండ్ సోల్ పర్మిషన్ పట్టురావాలా, ఏం చేయాలా, సంవత్సరంన్నర కారు వేసుకుని తిరిగా గవర్నమెంట్ ఆఫీసులకి, ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయండి, దాంట్లో క్లియరెన్స్ పట్టాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మొత్తం నేను ఇక మొత్తం ఎలాగా 2 సంవత్సరాలు సినిమాలు మానేసాను, ఏం లేవు, ఒరిజినల్గా తగ్గినాయి, బట్ మనం మ్యాక్సిమం దామె చేసి పట్టుకొచ్చేసాను, ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఆ వర్కర్స్కి హ్యాండ్ ఓవర్ చేశాను. నన్ను ఇనానిమస్గా పాపం రామానాయుడు గారు చనిపోయి అక్కడ ఉన్నాడు, 50 లక్షలు ఇస్తా అన్నాడు. నువ్వు ఉంటే మాకు నమ్మకం, మేము ఫండ్ ఇస్తాం, ముందు మన వర్కర్సే కదా అయినా, మరి అన్ని సినిమాలు తీసిన అయినా. అలాగే ఇండస్ట్రీలో చాలామంది ముందుకు వచ్చారు. గవర్నమెంట్ కూడా రమణాచారి గారు ఉండి కూడా ఆయన మర్చిపోకూడదు, ఆయన ఏమో మోడల్ హౌస్లు కట్టిస్తా అన్నాడు, నేను చేయను అన్నాను. చేయలేను సార్ నేను. ఇప్పుడు ఆ చిత్రపురి కాలనీ హ్యాండ్ ఓవర్ చేసేసి నా పర్యవేక్షణలో సంవత్సరం నేను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకెంతకాలం చేస్తాం, ఇక వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు దాంట్లో చాలా బాగా సినిమా వాళ్ళంటూ లేకుండా పోతే దాదాపు మోర్ దాన్ 60% నాన్ ఫిల్మీ పీపుల్ ఉన్నారని. మోర్ దాన్ 60 కాదండి, మోర్ దాన్ 70%. మోర్ దాన్ 70 నాన్ ఫిల్మ్ పీపుల్. నేనేం చేశానంటే అండర్లైన్ చేశాను, నేను పదవి వాళ్ళకి ఇచ్చేసేటప్పుడు నేను ప్రెసిడెంట్ అని అన్న కూడా నేను నిలబడలేదు కదా. వస్తూ ఏం చేశానంటే దాంట్లో జనరల్ బాడీ అంటే మినిట్స్ బుక్ లో ఆ మీటింగ్ లోనే ఫస్ట్ జనరల్ బాడీ గెలిచిన తర్వాత ఇక్కడ నేను కనిపెట్టింది ఏంటంటే 1680 మంది నాన్ సినిమా పీపుల్. సినిమా వాళ్ళు ఏమో మొత్తం కలుపుకుంటే 2400 మంది ఉన్నారు, 700 మంది మన సినిమా వాళ్ళు ఉన్నారు. నేను రెడ్డింగ్ తో రాశా, ఎట్టి పరిస్థితుల్లోనే ఇది నాన్ సినిమా పీపుల్కి ఇవ్వకూడదు, ఇది చట్టం, అది జనరల్ బాడీలో తీర్మానించాయి. అంటే నాన్ సినిమా పీపుల్ అంటే సినిమా ముసుగేసుకుని వచ్చారు కాబట్టి ఇచ్చేసారు, ఏదో ఒక లింక్ లో ఇచ్చారు. అదే అది నేను రాశాను. మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ నేను చీఫ్ గెస్ట్కి వెళ్తే 5,000 6,000 వచ్చేసారు రకంగా. ఏంటంటే మొన్నటిదాకా లేరు, ఇప్పుడు ఇలా పెరిగారంటే సార్ బయట వాళ్ళు ఎట్లా తీసుకుంటారు. నేను రాశాను అక్కడ, దాంట్లో మినిట్స్ బుక్ లో నా హ్యాండ్ రైటింగ్ తో రాశాను అక్కడ. ఎట్లా మీరు తీసుకుంటారు, చట్టాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు లా అని అంటే, లేదు సార్ మళ్ళీ మీ జనరల్ బాడీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ లో డబ్బులు లేవు కాబట్టి ఈ సొసైటీని బాగుపడాలంటే బయట వాళ్ళు తీసుకోవాలని చెప్పి తీసుకుంటారు. బయట వాళ్ళు అంటే ఎట్లా మీరు చెప్పినట్టుగా సినిమా ముసుగులో ఇప్పుడు కూడా అంతేనండి, సినిమాలు చాలా తక్కువ మంది. భవిష్యత్తులో మిమ్మల్ని ఏ స్థాయిలో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు పొలిటికల్ గా? బీజేపీ నేనేం చెప్పలేనండి, అట్లా నేను త్రికరణ శుద్ధిగా ఏమీ కోరుకోకుండా నేను వెళ్తున్నాను. మనస్ఫూర్తిగా బీజేపీ కార్యకర్తలకు వెళ్ళి మళ్ళీ పనిచేస్తున్నాను, నా రేంజ్ లోనే పనిచేస్తాను. ఈ సోటా మోటా గీటాలు ఆ రేంజ్ ఉండదు, అది చేస్తా. అది నేను యాక్టివ్ అయినట్టుగా వాళ్ళకి తెలవాలి కదా. ఇట్ టేక్స్ టైం, 1 year టైం పడుతుంది. But you will continue with BJP. I'll continue. There's no doubt about it. Very good. Thank you, sir. Thank you. I have discussed so many issues. ముఖ్యంగా రాజకీయంగా మీ అభిప్రాయాల్ని బీజేపీ గురించి అడిగినప్పుడు కానీ మిగతా
ఏఎస్ఆర్సీపీ గురించి అడిగినప్పుడు కానీ ఆ పరిపాలన మీద అడిగినప్పుడు మీరు చెప్పిన హానెస్టీ బీజేపీ తప్పు చేసింది అనేటువంటి విషయాన్ని అంటే నేను ఫీల్ అయ్యానండి, ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను కవర్ చేయాలి దాన్ని. ద వే యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద హానెస్టీ ఈజ్ రియల్లీ. ఇప్పుడు నేను కవర్ చేయాలా, నేను నిజమైన రాజకీయంగా నేను ఎదగాలనుకుంటే కవర్ చేయాలా. నో దట్ నేను కూడా ఫీల్ అయ్యాను, ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ తేడా వచ్చింది అని ఆ ఫీల్ అయిన మాట వాస్తవమే. అయితే నేను ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు, దాన్ని ఏమి నేను ఎక్స్పోజ్ చేయలేదు. ఇవాళ ఏంటంటే నేను గమన అబద్ధం ఆడలేను. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నా వల్ల కాదు, చెప్పినా కూడా దొరికిపోతాను. ఆ మైనస్ కూడా ఉంది నాకు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు, హానెస్ట్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ ఇన్ టైం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ ప్రేక్షకులందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. కాకపోతే ఎక్కడన్నా తప్పులు ఉంటే జస్ట్ క్షమించేయండి. ఏదైనా ఎవరన్నా హర్ట్ అయ్యి ఉంటే, ఎందుకంటే రాజకీయాలు మాట్లాడినప్పుడు కొంతమంది హర్ట్ అవుతున్నారు. నేను మొన్న ఇలాగ ఇచ్చినప్పుడు 160 సీట్లు వస్తాయన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఒక 800 నాకు కెనడా, అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్ నుంచి ఫోన్లు వచ్చినాయి. ఎక్స్ట్రాడినరీ అని. కానీ ఒక 5 కార్యకర్తలు నన్ను మామూలుగా తిట్ల. సో హర్ట్ అవుతారు. నేను మా వాడు రానంటాడు ఏంటి, వీడికి ఏమి తెలుసు అని అనుకుంటారు. అది దాని అట్లా అది కూడా ఉండొద్దు అంటాను నేను. నేను వ్యక్తుల గురించి అట్ల గురించి మాట్లాడలేదు, వ్యవస్థ చెడిపోయినప్పుడు మాట్లాడాను అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.